హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ మరోసారి వన్ వే ట్రయల్ రన్ చేపట్టారు ట్రాఫిక్ పోలీసులు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్లను అమలు పరీక్షించేందుకు ఈ ఫుల్ డే ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. కేబీఆర్ పార్కు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలను ఒకే దిశలో మళ్లిస్తూ ట్రాఫిక్ ప్రవాహాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ సూచనలు పాటించాలని కోరుతున్నారు. ట్రయల్ రన్ ద్వారా రద్దీ పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్గాల సామర్థ్యాన్ని అంచనా వేరున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకొని సూచించిన డైవర్షన్ మార్గాలను వినియోగించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. చాలా ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాము, HCT ప్రోగ్రాము ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. గత 3 నెలల నుంచి చాలా వేగంగా కూడా వర్క్ జరుగుతుంది. మనం గత 2 నెలల క్రితము అప్పుడు ఈ ఒక్క చుట్టూ ఒక వన్ వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నావు, ఏమేమి ఇబ్బంది వస్తున్నావు అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్గా ఈరోజు మొత్తం ఈవినింగ్ దాకా 8 o'clock దాకా అనుకున్నాము. ఈ ఒక్క మొత్తం వన్ వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నావు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఒక్క సెకండ్ పైలట్ని మనము రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనము లాస్ట్ టైంకి అప్పుడు సమ్మర్ ఉండడంతో వెహికల్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉండింది. ఈరోజు చూస్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి కూడా మనకు సమస్యలు ఏమొస్తున్నావు, ఎందుకంటే బిజీ డే ఇంకా మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సండే అయింది ఇంకా తక్కువ ఉన్నా, బట్ బిజీ డే ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో దాన్ని స్టడీ చేసి మనము ఈవినింగ్ 8 o'clock దాకా చేస్తానా, ముందునే రిలాక్స్ చేస్తాను అనేది మనము సమస్య మా దృష్టికి వచ్చిన తర్వాత దాన్ని ప్లాన్ చేస్తాను. ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. అప్పుడు నేను మనము చేసిన 2 hours పైలట్లు కూడా బాగా సహకరించారు. చాలా మంది కూడా మనకు సజెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే అని చెప్పడం జరిగింది. మనకు కూడా సమస్యలు రావడం జరిగింది. మనకు కూడా కన్సర్న్ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఎక్కడెక్కడ మనకు సివిల్ వర్క్స్ కావాలి అది కూడా చెప్పడం జరిగింది.